ఈ చిత్రంలో సన్నివేశంలో ఎవరిని ఉద్దేశించింది కాదు, కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరించినది. రాజ్యకాంతులను చూడలేకపోతున్నాను. నా రాజ్యం నిండాలి నిండాలి. రాజ్యాన్ని నింపుకునేలా చేద్దాం రాజా. రాజా, బైబిల్ ఎన్ని నియమాలున్నాయో అవి ప్రక్కతో పట్టిస్తే అప్పుడు మన రాజ్యంలోకి వస్తారు. మన రాజ్యంలో జనాలు ఎక్కువ అవుతారు. కుట్రలు కుతంత్రాలు మనుషుల మధ్య సమాధానం లేకుండా చేస్తాను రాజా. యేసు బోధలో కన్నా మన బోధలోనే ఎక్కువ ఆనందం ఉందని భ్రమపరుస్తాను. శరీరాలు మాలించ దొంగతనాలకు లోకాశలకు చేస్తాను. ఈ అనంత విశ్వంలో ఎంతో మంది ఎన్నో చోట్ల దేవుని నమ్ముకొని దేవుని తెలిసి తెలియనట్లుగా ప్రవర్తిస్తూ వారి రోజువారీ జీవన విధానంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలను ఎక్కడా చేయకుండా జీవనం సాగిస్తూ ఉన్నారు. ప్రతి పనికి మనం లెక్కప్పజెప్పవలసిన దినంలో దోషులుగా ఉంటాం అనే ఆలోచన లేకుండా జీవన విధానం సాగిస్తున్నారు. అలా జీవనం సాగిస్తున్న వారిలో కొందరి జీవితాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. బిందు, పాలు తీసురా. అక్క రండక్క. అక్క బాగున్నారా? మర్యాదలు చాలే, అద్దిస్తే చాలు. అద్దెవ్వండి చాలు. రాణి, డబ్బులు సర్దుబాటు అవ్వలేదు, 4 రోజులు ఇస్తాను. కుదరదు, 1వ తరకాలో రెంట్ పడిపోవాలి. టైం ఇవ్వడం అస్సలు కుదరదు. అక్క 4 రోజుల తర్వాత నేనే మీ ఇంటికి తీసుకొని ఇచ్చేస్తాను. ఏ ఇంట్లో అద్దుకుంటున్నారు కదా, టైంకి రెంట్ ఇవ్వడం తెలీదా? అద్దెవ్వండి. ఇస్తాంలేమ్మా, ఎక్కడికైనా పారిపోతామా ఏంటి? వామ్మో వామ్మో, అద్దె ఇన్నేసి మాట్లాంటారా? మీ సంగతి చెప్తే నుండి ఇలా కాదు. అమ్మా ఆగమ్మా, ఎందుకమ్మా కోప్పడతావు? సాయంత్రం కల్లా అద్దె ఇవ్వకపోయారో ఇంట్లో సామాన్లు తీసి బయట పెడితే వేరే వాళ్ళకి అద్దెకిచ్చేస్తాను.
ఏడ్చవులే, తీసినప్పుడు చూద్దాం. సమయానికి అద్దె ఇవ్వకపోవడం అందే కదమ్మా తప్పు. కాస్త నెమ్మదిగా చెప్పొచ్చు కదమ్మా. ప్రార్థన చేస్తే దేవుడే ఆవిడ మనసు మారుస్తారు కదమ్మా. చాలేవే, మనం ఏమన్నా ఫ్రీగా ఉంటున్నామా ఏంటి? ఆవిడేమన్నా పట్టాకి ఉండు, ఈ విషయం అందరికీ చెప్పేసి వస్తాను. అమ్మా అమ్మా ఆగమ్మా. అమ్మా ఎందుకలా లాగేస్తావు? రాణి, వాళ్ళు సమయం అడిగారు కదమ్మా, నువ్వెందుకలా ప్రవర్తిస్తున్నావు? ఒకరి పట్ల ఒకరి సమాధానం కలిగి ఉండాలి, సమాధానం లేకుండా చేసుకోకూడదు. అయితే ఇప్పుడు నెట్లెక్కించుకోమంటావా? రాణి, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమన్నారు దేవుడు. దేవుని నమ్ముకున్నామని ఫ్రీగా ఇచ్చిమంటావా? ఫ్రీగా ఇవ్వమని చెప్పట్లేదమ్మా, మన ప్రవర్తనలో యేసు ప్రేమ చూపించాలి. నీతులు మొదలెట్టింది. పొద్దున్నేంటి గోలా? అలా చేయకు. ఏంటో చర్చిలో లాగా ఇంట్లో కూడా బోతలు. నువ్వెన్ని చెప్పినా నాకు ఎక్కదు. అమ్మా అలా కాదమ్మా. ఆకాష్, బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి నాన్నా. సరే చేయి. ఆమేన్. నాన్న ఏం చేస్తున్నావు? ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థన అయిపోయింది కదా, వెళ్తాను. హలో, ఒక నరికేయాలి. కాలో చెయ్యా? చెయ్య. ఎంత ఇస్తావు? రిలాక్స్. ఓకే. అన్నయ్య ఇలాంటి పనులు చాలా పాపం అన్నయ్య, వద్దన్నయ్య. నేను ఉంటుండగా టూలెట్ బోర్డ్ పెట్టి వేరే వాళ్ళకి అద్దెకిస్తానంటుందా? వీలు కుదిరింది. డబ్బు రాగానే దాని ముఖాన్ని డబ్బులు కొట్టి టూలెట్ బోర్డ్ దాంతోనే తీయిస్తా. ఈ బోన్ అంటే ఏంటనుకుంటుంది? ఇలాంటి డీల్ దేవుని దృష్టిలో చాలా పాపం అన్నయ్య. బిందు, వీడికి బలం ఉంది కనుకే దేవుడు ఈ పని ఇప్పించారు అనుకో. పాప మార్గంలో దేవుడు ఎప్పుడు పని చూపించడమ్మా. బిందు, దక్షిణ భాగం ఇచ్చేద్దాంలే. ఈ టేప్ అతికిస్తే తెలిసిపోతుంది. కనిపించకుండా చేయడమే ఈ మీనాక్షి స్పెషల్. ఎక్కడా తెలియడం లేదు. పని అయింది. మీనాక్షి రెడీ రా. ఆటో ఇక్కడ ఆపేయండి. మీనాక్షి ఏంటి చల్లని నోట్ అతనికి ఇస్తావా? అతికించి ఇచ్చాగా, అతనికి అదే ఎక్కువ. ఏ అలా చూస్తున్నావు? వాళ్ళకి రోజు కష్టపడితే 200 కూడా రావు. అలాంటి వారికి అతికించి నోట్లో ఇస్తావా? చిన్న విషయంలో నమ్మకంగా లేకపోతే పెద్ద విషయంలో ఏ నమ్మకంగా ఉంటా? చాలే నీ ఉపన్యాసాలు. అవసరంలో నీతులని చెప్తుంది. ఏంటి మమ్మీ మంచి కళకు అంటుంటే చెడగొట్టేశావు? హైమా, ఎంతసేపు పడుకుంటావు? ప్రార్థన చేసుకో. మమ్మీ మంచి కళకంటుంటే ప్రార్థన అని చెప్పి ఆ కళను చెడగొట్టేశావు. మమ్మీ ఇంకా ప్రార్థన చేస్తే ఆ కళ ఏం నెరవేరుతుంది? దేవుని కోసం హేళనగా మాట్లాడకు హైమా. దేవుని పట్ల నీ ప్రణాళిక ఏమయ్యిందో అడుగు, అంతేకాని పిచ్చి కళలు కనుక. అమ్మయ్యా, హలో, ఫోన్ ఎత్తట్లేదు, ఎక్కడున్నావు? మార్కెట్ కి వెళ్ళి కొంచెం కాయగూరలు తీసుకొచ్చే నాన్నా. ఆహా నాకు అవ్వదమ్మా, నేను బిజీగా ఉన్నాను. లేదు లేదు, నేను తీసుకురాను. హలో, నాకు చాలా బోర్ కొడుతుంది, బయటకు వెళ్దామా? ఫ్రీయేనా? ఎవరిని పట్టుకుని ఏమడుతున్నావు డార్లింగ్? నేను ఎప్పుడు ఫ్రీయే. అయితే 5 minutes లో
బయటకు వెళ్దాం. ఓకే ఓకే వచ్చేస్తున్నాను. అవునా సర్లేండి, అలాగే ఉంటాయి. ఏం మాట్లాడుకుంటున్నారో వినొద్దాం. అమ్మా ఏంటమ్మా? మా అమ్మ వచ్చేస్తున్నా. కాయగూరలమ్మా కాయగూర ఉండి వస్తున్నాను. కాయగూరలమ్మా కాయగూరలు. ఏమమ్మా అన్ని వెనక పడేస్తున్నావు? కొనే మోహమేనా? ఏంటంటున్నావు? రాణి వస్తుంది, రాణి కుసుకులు పెద్ద. రాణి ఏంటి రాణి, వాడు కొనే మొక్కమా అని నేను అన్నాడు. నేను చెప్పానని చెప్పొద్దే. ఒరే ఏంటంటున్నావురా నా గురించి నువ్వు? నీకు నేనే ఉన్నానమ్మా. కొనే ముఖం కాదన్నామంట ఏంటి? ఈ వీధందంట్లో 2 కేలు కాయకూరలు కొనేది నేనే. నన్ను అంటావురా నువ్వు? నన్ను అంటావా కొనే ముఖం కాదా అని? నన్ను అన్నాడురా నువ్వు? వీధంతట్లో నేనే ఎక్కువ కాయగూరలు కొంటే నన్ను అంటావా నువ్వు? ఎవరు కొనేస్తారా? నా ముఖం కొనే ముఖం అంటావా? ఎంత ధైర్యంరా నీకు? రాణి ఉండు, వస్తున్నాను. మళ్ళీ వీధిలోకి వచ్చి ఉంటే బీరకాయ ఇచ్చి కొడతాను. తప్పు ఏంట్రా అంటున్నావు? తప్పు తప్పు. ఆకాష్ ఆకాష్ ఆకాష్, వీడొకడు తోలు బండ్లో తూలుకొని వస్తున్నాడు. ఆకాష్ ఆకాష్. ఆహా, వీళ్ళ కొడుకేం తాగుపోతాడా? ఏంటి నాన్న ఇలా తాగడం? ఏంటమ్మా నీ గోల? మానేస్తానులే. మానేస్తాం. రాణి, ఏదమ్మా క్రీస్తు ప్రేమ నీలో? ఏంటి అతనితో గొడవ నీకు? అలా చేయకమ్మా. కామ్గా ఊరుకోమంటావా? నీలే కాదు, నేను అసలు ఊరుకోను. ఈ రాణి ఇంట్లో కూడా ఇంతేనా? కాయగూరలు అమ్మాయి వాడితో గొడవ అడ్డమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఎలా తొంగి చూస్తుందో. అమ్మా ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? వాళ్ళతో ఎందుకు నువ్వు గొడవలు ఆడుతున్నావు? నేనెక్కడ గొడవాడానే? వాడు కొనే మొక్కమా అని అన్నాడు, అందుకనే రాణిని అన్నాడని అబద్ధం చెప్పేశాను. వాడిని తిట్టడం అయింది, నా కోపం చల్లారింది. నేనెక్కడ గొడవాడాను? యాడ్ డైరెక్టర్ చెప్పింది జరగనివ్వకూడదు. హైమా, ముంబై నుంచి ఒక అమ్మాయి రాబోతుంది. తను కూడా ఆడిషన్స్ కి అటెండ్ అవుతుంది. నేనుండగా దాన్ని రానివ్వను. బీ కేర్ఫుల్. మార్నింగ్ ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేయాలి. భువన్కి కాల్ చేద్దాం. హలో, భువన్ ఉన్నాడా? పడుకున్నారండి. భువన్ లేచాక చెప్పండి. ఒక అమ్మాయి ఆడిషన్ కి వెళ్లకుండా మీ అన్న ఆపాలి, నేనే విన్ అవ్వాలి. వింటున్నారా? హలో, ఆ మోడల్ ఆడిషన్ కి రాకుండా ఆపాలి. చూడండి మేడం, ఎదుటివారి ఎదుగుదలను పడగొట్టాలనుకోవడం చాలా తప్పు మేడం. దయచేసి అలాంటి తప్పు చేయొద్దు. మీరు మా అన్నయ్య చేతి కూడా అదే తప్పు చేయిస్తున్నారు. అలా చేయించడం కూడా చాలా తప్పు మేడం. మీ అన్న కాకపోతే ఇంకొకరు, నాకేం నీతులు చెప్పొద్దు. దేవుడు చూస్తున్నారనే భయం లేదు మీకు అసలు. ఎందుకు అలా చేయడం చాలా పెద్ద తప్పు మేడం. డీల్ మాట్లాడటానికి కాల్ చేశాను, నీతో నీతులు చెప్పించుకోవటానికి కాదు. హలో హలో. హైమా, నీ పేరు ప్రఖ్యాతుల కోసం ఎదుటివారి లైఫ్ తో ఆడుకుంటావా? ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మానవా? అన్యాయపు మార్గము దేవునికి ఇష్టం లేదని నీకు తెలియదా? నీలా మంచి చెడు ఆలోచించే స్థితిలో నేను లేను. నేను గెలవాలి. హాయ్ హాయ్. ఏ భువన అసలు కనిపించడం అని ఏమైపోయావే? మీనాక్షి, నేను ఒక స్కీమ్ కోసం తిరుగుతున్నాను, అందుకే ఫ్రీ టైం దొరకట్లేదు. ఏంటి ఆ స్కీము? ఓ అదా, త్రినాథ్ గారని ఒక అతను ఉన్నారు. మన దగ్గర ఉన్న డబ్బులు నగలు పెడితే సంవత్సరం తర్వాత 3 అంతలు ఇస్తున్నారు మనకి. 3 అంతలు వస్తుందా? అయితే నేను పెడతానే. అయితే తీసుకెళ్తాను, పదా. ఆకాష్, చర్చికి వెళ్దాం రా. చర్చికా? క్రిస్మస్కి వెళ్దాంలే. రాణి,
చర్చికెళ్దాం పదమ్మా. టైంకి రెంట్ ఎవరవటం లేదు. ఇంటి ముందు కూర్చుంటే గానీ రెంట్ ఇచ్చేటట్టు లేరు. నేను రెంట్ వసూలు చేసుకొస్తాను, నువ్వు వెళ్ళు. హలో అవునగారు, చర్చికి రావట్లేదు ఏంటండి? చర్చితో నాకేం పని అయ్యా, నా బలంతోనే నాకు పని. ఇంకెప్పుడు ఫోన్ చేయక, ఫోన్ పెట్టే. హలో మేడం, నేను టెండర్ ప్రాజెక్ట్ మేనేజర్ మాట్లాడుతున్నాను. టెండర్ మీకు కావాలంటే కొంచెం ఖర్చు అవుతుంది మేడం. ఏంటి లంచం అడుగుతున్నావా? టెండర్ మీకు వస్తుంది అనుకోవచ్చు కదా మేడం. లంచం అని ఎందుకు అనుకోవాలి మేడం? సారీ. టెండర్ నీకు ఇస్తానన్నప్పుడు మనీ ఇస్తే ఏమవుతుంది? అర్హత ఉంటే నాకే వస్తుంది. అర్హత ఏమో కానీ మనీ ఎవరిస్తారో వాళ్ళకే వెళ్ళిపోతుంది. అర్హత కోసం ఆలోచించే రోజులు కాదు మమ్మీ. లంచగుండి పనులు ఎన్ని జరిగినా నాకు సహాయం చేసిన దేవుడు ఉన్నాడు కనుక నేను బైబిల్కు విరుద్ధంగా ఏమీ చెయ్యను. మమ్మీ, గంటల తరబడి ప్రార్థన చేసే కన్నా ఈజీగా పని అవుతుంది కదా. అలా అనొద్దు. ఇంకేమన్నాలో. నేనేం చెప్పినా అందరూ నమ్మేస్తున్నారు. నాకు చాలా టాలెంట్ ఉంది, మరి ఇలాగే మోసం చేసి అందరిని నమ్మిద్దాం. అదే యూజ్ చేసి అందరిని నమ్మిస్తాను. డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ డబ్బుతో బిజినెస్ చేయొచ్చు. అమ్మ, నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది, బిజినెస్ చేయబోతున్నాను. నా టైలరింగ్లో ఎంత వస్తుందమ్మా. నువ్వు బిజినెస్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు. నువ్వేం బిజినెస్ చేయాలనుకుంటున్నావో దానికోసం నాకు తెలియదమ్మా. కానీ మీనాక్షి, నువ్వెవరిని మోసపరచకుండా అబద్ధాలు ఆడకుండా నువ్వు ముందుకెళ్ళి దేవుడి మీద భారమే, దేవుడే చూసుకుంటారు. అమ్మా, అబద్ధాలను మోసం చేయను, నీ మీద ప్రామిస్. దేని తోడు వద్దని దేవుడు చెప్పారు కదా మీనాక్షి. సోల్ స్టార్ట్ చేసింది. నువ్వు డబ్బు సంపాదించినా సంపాదించలేకపోయినా దేవుళ్ళో ఎదిగితే నాకు అదే చాలమ్మా. అమ్మా, నేను బయటకు వెళ్తానమ్మా. నువ్వెందుకే నాకు అడ్డగా? మేడం, మీ ఇద్దరికి సార్ పిలుస్తున్నారు. హైమా, యు ప్రియా, 10 నుంచి 8, 8 నుంచి 6, 6 నుంచి 4, 4 నుంచి ఇలా మీ ఇద్దరు. ఓకే సార్. మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళనే సెలెక్ట్ చేస్తాం. నీకు రానివ్వను. బిందు, మార్కెట్కి వెళ్తున్నాను. ఏం పలకవేమి? అమ్మా, ప్రేయర్ చేసుకుంటున్నానమ్మా. బ్రదరు, ఒక సూప్ ఇవ్వు. ఇదిగమ్మా, తీసుకో. ఛాన్స్ దొరికింది. ఎవరో చూడలేదు. ఏంటి ఆనందం? ఖచ్చితంగా ఎదురు చేసింది. కొనకుండా వచ్చేసాయి. అమ్మా, దొంగతనం మళ్ళీ చేసావా? సేమ్ బౌల్స్ దొరికాయి, అందుకే తెచ్చాను. అమ్మా, దేవుడు దొంగతనం చేయదని చెప్పారు కదమ్మా. క్షమ అడిగేస్తానులే. మొన్న దొంగతనం చేసినప్పుడు చెప్పాను, మళ్ళీ చేయను అన్నావు. దేవుని క్షమాపణ అడిగాను అన్నావు. మళ్ళీ ఏంటమ్మా ఇది? మళ్ళా క్షమాపణ అడుగుతానులే. దేవుణ్ణి ఒకసారి క్షమాపణ అడిగాక మళ్ళీ ఆ తప్పు చేయకూడదనే విషయం తెలీదా అమ్మా నీకు? చాలేవే చెప్పావు. బాయ్. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? బోన్ మాట్లాడుతున్నాను. ఇది చాలా పెద్ద డీల్. ఏం చేయాలి? లేపేలా? అవును, లేపేయాలి. 6 లక్షలు అవుతుంది. కొంచెం తగ్గించుకో, ఇంకో డీల్ కూడా ఇస్తాను. అవదు, 6 లక్షలే అవుతుంది. అన్నా, వద్దన్నా వద్దన్నా. 6 లక్షలు
వదిలేమంటావా? ఏం చేయమంటావు? వదిలేమంటావా? ఆ? అన్న వద్దన్నా, అలా చేయొద్దన్నా, ప్లీజ్ అన్నా. అన్న అన్న వద్దన్నా, వెళ్ళొద్దన్నా, అన్న వెళ్ళొద్దన్నా, అన్న వెళ్ళొద్దన్నా, ప్లీజ్ అన్నా, అన్న వెళ్ళొద్దన్నా, అన్న ప్లీజ్ అన్న వెళ్ళొద్దన్నా, చెప్పేది వినండి అన్న, వెళ్ళొద్దన్నా, ప్లీజ్ అన్న, చెప్పేది వినండి అన్న, అన్న అన్న వెళ్ళొద్దన్నా, అన్న వెళ్ళొద్దన్నా. ఏంటి? ఆకాష్, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? నువ్వు ఎంజాయ్ చేస్తావు, నేను ఎంజాయ్ చేశాను. కామెడీగా పెళ్ళి ఏంటి సింధు? ఆకాష్, ఇది కరెక్ట్ కాదు తెలుసా? అందమైన లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. ఆకాష్, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నీకన్నా ముందు చాలా మంది ఉన్నారు, నువ్వు కాకపోతే ఇంకొకరు. పోవే సింధు, లైఫ్ లాంగ్ నేను బాగా చూసుకుంటాను. ప్రామిస్? ప్రామిస్. ఏంటి ఇంతగా మోసపోయాను? మీనాక్షి, ఏమైంది అలా ఉన్నావు? ఏం చెప్తానంటే కష్టాలు అమ్మకు తెలియకూడదు ఆంటీ. నీకు కాబట్టి చెప్తున్నాను ఆంటీ. నాకు వస్తున్న డబ్బు సరిపోవడం లేదు. ఆ టైలర్ షాప్ నిండా ఏమొస్తుంది ఆంటీ? నేను బయటికి వెళ్ళి బోల్డ్ అప్పులు చేస్తున్నాను ఆంటీ. అమ్మకు తెలియదు ఆంటీ. అమ్మకు తెలిసి చాలా బాధపడుతుంది ఆంటీ. ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ఎవరిని అడగలేకపోతున్నాను ఆంటీ. ఏమంటే మీకు తెలియదా? ఎవరినైనా రూపాయినా అడిగానా అర్జెంటుగా 50,000 కట్టాలంటీ. అలా గడిగడికి ఫోన్ చేస్తున్నారు ఆంటీ. పాఠశాలలు అన్నీ అమ్మేస్తే ఏమొస్తాయి ఆంటీ? మీనాక్షి, ఆ 50,000 ఇస్తాను. సరే, నేను వెళ్తాను. ఇస్తావనే చెప్పా. మీనాక్షి, ఎన్నిసార్లు చెప్పినా వైఖరి మార్చుకోవా నువ్వు? నువ్వు మాటకు ముందు మాట వెనుక ప్రతి మనిషిని మోసపరుస్తున్నావు. ఏసయ్య దృష్టిలో ఎంత పాపం చేస్తున్నావు తెలుసా మీనాక్షి? ఏసయ్య అని పిలిచే నోరుతో ఎలా మోసపు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడు అలా ప్రవర్తించని చెప్పి మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నావు నువ్వు. పాపం వలన వచ్చే జీతం మరణం అని తెలుసు కదా. నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, నువ్వు ఇస్తావా? ఒక రాయేసాని ఇస్తా అన్నారు, నువ్వెందుకు అలా అయిపోతున్నావు? ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి? ఈ నెల కూడా 4 రోజులు లేట్కేస్తాను అనకండి. టైంకి ఇవ్వండి రెంట్. కుదరదు. ఏంటి నాన్న ఇది? రోజు రోజుకి ఎందుకు ఇలా తాగుతున్నావు నువ్వు? అసలు నీకేమైనా అనిపించట్లేదా? ఎందుకు ఇలా చేస్తున్నావురా? ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు అరిస్తే ఆకాశ్ తాగుతున్నాడని అందరికీ తెలిసిపోతుంది. రోజు కిటికీలు వేసేది బాత్రూమ్ వాళ్ళకి వీళ్ళకి తెలియదు కానీ దేవుడికి తెలియదా? వీడి నుంచి నాకు వాయింపు అయిపోతుంది. బాప్తిసం తీసుకుని దేవునితో నిబంధన చేసుకున్నావు కదా, గుర్తులేదా? ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? నువ్వు తిరుగుతున్న చెడు తిరుగుళ్ళు త్రాగుళ్ళు దేవుని దృష్టిలో తప్పు కదా నాన్న. చెప్తున్నా వినవేంటి నాన్న? నువ్వు ఇంకాపు. ఒరే, నువ్వు వెళ్ళి పడుకోరా. యేసయ్యా, నా కొడుకు ఎందుకు ఇలాగ అయిపోతున్నాడు? యేసయ్యా. ఏంటి ఈ టైంలో వంటగదిలో ఏం చేస్తుంది? ఆ ప్రియాని సెలెక్ట్ కానివ్వకుండా చేయాలి. ఆడిషన్కి టైం అయిపోతుంది, వెళ్ళాలి. ఎవరు చూడటం లేదు కదా? తాగు తాగు. స్టార్ట్. సార్, 1 more ప్లీజ్.
సార్ 1 మోర్ సార్. ఓకే. సారీ. హైమా డన్. హైమా సూపర్. హైమా విన్. హైమా ఎన్నిసార్లు చెప్పినా వినవా? నువ్వు ఎదగడం కోసం ఒక అమ్మాయి కెరియర్ ని స్పాయిల్ చేయడమే కాక ఆ అమ్మాయి హెల్త్ పాడవడానికి కారణమయ్యావు తెలుసా? ఎవరేమైపోతే నాకేంటి, నేను గెలవాలి. నేను ఎదగటానికి ఎవరి కెరియర్ నన్నా నేను నాశనం చేస్తాను. ఒకరి ఎదుగుదల ఆపడానికి నువ్వెవరు? పేరు ప్రఖ్యాతలు కాదు హైమా, నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడే హెచ్చింపబడతావు. నువ్వు చేసిన ప్రతి పాపానికి లెక్కప్ప చెప్పవలసిన దినం ఒకటి ఉందని గుర్తుంచుకో హైమా. ఒకరిని పడగొట్టి పైకొచ్చానన్న బాధ నాలో అస్సలు లేదు. అంతేకాదు, బాధ కూడా పడను, నేను పైకొచ్చానా లేదా అన్నదే నాకు ముఖ్యం. దివాలా తీస్తారంట. శ్రీనాథ్ గారు పెట్టిన కంపెనీ దివాలా తీసేశారంట. ఇప్పుడు అందరము బాధపడాల్సిందే. అవునా? హలో మీనాక్షి, త్రినాథ్ గారు కంపెనీ దివాలా తీసారట. డబ్బులు అన్ని పోయాయట. తెలియదుకుంటా, జనాలు కోడైపోస్తున్నారు. డబ్బు తిరిగి అసలు రాదంట. దివాలా తీసారో లేదో, డబ్బులన్నీ ఉంచుకున్నారు. దివాలా తీసారని చెప్తున్నారు. మీనాక్షి ఏమైంది? మీనాక్షి ఏమైంది? డబ్బంతా పోయిందా? అయ్యో మీనాక్షి, మీనాక్షి అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? నిర్గమకాండం 23:1 ఏం చెప్తున్నారు? దేవుడు లేని వాటిని పుట్టింపకూడదని చెప్తున్నారు కదా. ఎందుకమ్మా నువ్వు అలా తగదాలు పెడుతున్నావు? లేని వాటిని ఎందుకు నువ్వు పుట్టిస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? దేవుని దృష్టిలో ఎంత పాపం చేస్తున్నావమ్మా నువ్వు. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. ఏ భువనా, ఏ మీనాక్షి, ఏం అలా అరుస్తున్నావు? ఏమైందంటే స్కీమ్ ఎత్తిసారంట కదా, డబ్బంతా పోయిందంట కదా. నేను నమ్మి ఉన్నదంతా ఊడ్చుకున్నానే. ఏంటే నువ్వు ఆశపడి పెట్టుకుని నన్ను అంటావేంటి? ఇప్పుడు సంవత్సరం తిరగాలి 300 వస్తాను, డబ్బంతా పెట్టాను, మొహం తగలట్ట. ఇప్పుడు ఏ కుదురు పడాలే? నీకు డబ్బులు వస్తాయని ఆశపడి ఇప్పుడు నన్ను అంటావు? అని ఎవడో ఎత్తేయడం కాదే, మీరే నొక్కేసుంటారు. నేనే నొక్కిలేదు, ఆడు నిజంగా ఎత్తేసాడు. నేను నమ్మి డబ్బంతా పెట్టాను కదే. చీ చీ చీ. మీనాక్షి, 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 మీనాక్షి. ఈరోజు చచ్చారా నా చేతిలో? మేఘన రావటం నేను డౌన్ అయిపోయాను. ఈ బాధ నిన్ను తట్టుకోలేను. ఇలా మరణించిన ఈ నలుగురు చిత్రంలో కనిపించిన అందరి మరణాంతరం కాలం గడిచిన తరువాత వారి మరణానంతరము అలాగే అందరి మరణానంతరము తరువాత చూద్దాం. ശരീരം ധരിച്ച് నేను చనిపోయిన వారిని చూశాను,
గొప్పవారిని చిన్నవారిని చూశాను. సింహాసనం ముందు నిల్చుని ఉన్నారు. వారి ముందు గ్రంథాలు తెరవబడెను. మరో గ్రంథము తెరవబడెను, అది జీవగ్రంథము. ఎవరు చేసిన కార్యములు చొప్పున తీర్పు వచ్చెను. సిద్ధపడి ఇది లెక్క చెప్పాల్సిన సమయం. గాబ్రియేల్, ఈమె పేరు జీవగ్రంథములో ఉందా? లేదు ప్రభువా. ఏంటి? నన్ను తిరస్కరించినందుకు నీవు దోషిగా ఎంచబడ్డావు. నువ్వు నరకానికి కొనుపబడతావు. అక్కడ నేను లేకుండా సాతాను మరియు ఆయన అనుచరులతో శాశ్వత కాలం గడుపుదువు. కానీ ప్రభువా, నేను మిమ్మల్ని ఎలా తిరస్కరించాను? నేను నా బాల్యం నుండే నేను నా రక్షకుడిగా అంగీకరించాను కదా ప్రభువా. నా జీవితం అంతా నేను క్రైస్తవురాలుగానే ఉన్నాను. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది? గాబ్రియేల్, ఈమె బ్రతికినప్పుడు చేసిన పనులను చూపించుము. నువ్వు చేసిన పనులను నేను ఆనందంగా క్షమించేవాడిని. అందుకే నేను సిలువలో మరణించాను. ఒకవేళ నీవు నా చెంతకు విరిగి నలిగిన హృదయముతో వచ్చి ఉంటే నేను నీ పాపములను క్షమించేవాడిని. నన్ను క్షమించి వదిలేయండి ప్రభువా. నేను చెప్పింది చేయకుండా నన్ను ప్రభువా అని ఎలా పిలుచుచున్నావు? నీవు నా బిడ్డవు కావు. నీవు చేసిన దుష్ట కార్యాలు ఫలితం ఇప్పుడు అనుభవించాలి. కానీ మీ మందిరంలో నేను ఎన్నో మంచి పనులు చేశాను, ప్రార్థనలు కూడా చేశాను. కానీ ఎందుకు ఇలా ప్రభువా? దూషణ చేస్తూ నీవు నీ అహంభావముతో దురాలోచనలో ఉన్నావు. ఇప్పుడు ఎలా నన్ను ప్రభువా అని పిలుచుచున్నావు? ఈమె ఎవరో నాకు తెలియదు. ఈమెని తీసుకువెళ్ళి చీకటిలో పడేయండి. నన్ను నరకంలో పడేయొద్దు ప్రభువా. గాబ్రియేల్, రాజీ అనే ఈమె నా రాజ్యానికి రావటానికి అర్హురాలా? లేదు ప్రభువా. ఏంటి? నాకు తెలిసినంత వరకు మీకు సేవ చేశాను కదా ప్రభువా. నేను చెప్పింది చేయకుండా నన్ను ప్రభువా అని ఎలా పిలుచుచున్నావు? కానీ నేను ప్రార్థన చేశానే. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానర్రని మీకు తెలియదా? ఇంతేనా నాకు దొరికిన ప్రతిఫలము? నేను ప్రార్థనలు చేయలేదా? నా పాపములకు క్షమాపణ అర్థించలేదా? నాతో నిజమైన సహవాసం చేయకుండా నీవు చేసిన పనులను నమ్ముకున్నావు. నీవు నన్ను ఎరుగవు, నేను నిన్ను ఎరుగను. నా మాట ఖచ్చితమైనది. నీవు నీ ఎంపికను చేసుకున్నావు. అందువల్ల నీవు నన్ను వదిలి వెళ్ళాలి. ఈమెని తీసుకువెళ్ళి చీకటిలో పడేయండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. వీరు కొండెములు లేని మాట పుట్టించుటయు, వ్యభిచారము, అబద్ధములు, మనుషులను మోసపరుచుటయు చేసి నా ఆజ్ఞ తప్పారు గనుక నేను వీరిని ఎరుగను. వీరిని నరకంలో పడేయండి.
ఆ